రాష్ట్రంలోనే తొలిసారిగా ఆరోగ్య పాఠశాల ప్రోగ్రాం ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైంది. ఆశ్రమ పాఠశాల విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలనే ప్రేరణతో ఆరోగ్య పాఠశాలకు బీజం వేశారు జిల్లా కలెక్టర్ రాజర్షి షా. 20 రోజుల పాటుగా విజయవంతంగా అమలు చేస్తున్న ఆరోగ్య పాఠశాలపై స్పెషల్ స్టోరీ. ఆరోగ్య పాఠశాలల పేరిట ఆదిలాబాద్ జిల్లాలో వినూత్న కార్యక్రమాన్ని నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల తండాల్లో మద్యం, గుట్కా, తంబాకు లాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో విద్యార్థులు చదువులపై ఆసక్తి చూపించలేకపోవడంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ విషయాలన్నిటినీ పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా ఈ ఆరోగ్య పాఠశాల అనే కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. స్కూల్స్ లో మెరుగైన విద్యతో పాటు స్టూడెంట్స్ ను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చేందుకు ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు కలెక్టర్. విద్యార్థుల్లో మనోస్థైర్యం పెంచేందుకు 6 సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. హ్యాబిట్స్ చేంజ్ బ్రైటర్ ఫ్యూచర్ నినాదం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పాఠశాల ప్రతిజ్ఞ కార్యక్రమంలో 6 అంశాలపై ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. పరిశుభ్రత, యాంటీ డ్రగ్స్ డే, వ్యాధుల నివారణ, వ్యక్తిత్వ వికాసం, మానసిక ఒత్తిళ్ల నివారణ అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు కలెక్టర్. ముఖ్యంగా ఇది ఫస్ట్ టైం ఇప్పుడు మనం అన్ని హై స్కూల్స్లో, తర్వాత కేజీబీవీ స్కూల్స్లో, మోడల్ స్కూల్స్లో ఇట్లా 133 స్కూల్స్లో ఇది కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ అక్కడ ఉన్న హెచ్ఎంస్, తర్వాత నోడల్ టీచర్స్ కూడా ప్రతిరోజు వాళ్ళు ఏ టాపిక్ పైన చెప్పాలి వాటి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మా ఉద్దేశం ఏముంది అంటే ఇప్పుడు పిల్లలు మంచి ఆరోగ్య అలవాట్లతో అయితే వాళ్ళ భవిష్యత్ కూడా చాలా మంచి అవుతాయి. ట్యాగ్ లైన్ కూడా అదే పెట్టడం జరిగింది, హెల్దీ హ్యాబిట్స్ ఫర్ అ బ్రైటర్ ఫ్యూచర్. ఆరోగ్య పాఠశాల ప్రోగ్రాంతో విద్యార్థుల్లో మార్పు వస్తున్నట్లు చెబుతున్నారు టీచర్లు. ఈ ప్రోగ్రాంతో రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లల్లో ప్రోగ్రెస్ కనపడుతోందంటున్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఆరోగ్య పాఠశాల దోహదపడుతుందని చెబుతున్నారు. ప్రతిరోజు 6 సామాజిక అంశాలతోటి, అంటే మొదటి రోజు వ్యక్తిగత పరిశుభ్రత, రెండవ రోజు న్యూట్రిషన్, మూడవ రోజు ఒత్తిడి గురించి, 4వ రోజు యాంటీ డ్రగ్ గురించి, 5వ రోజు కాలానుగత వ్యాధుల గురించి, 6వ రోజు వ్యక్తిత్వ వికాసం గురించి. ఈ అంశాల మీద మా పాఠశాలలోని అందరూ ఉపాధ్యాయులు దీనికి బాధ్యత వహించి ప్రతిరోజు పిల్లల్లో ఒక సామాజిక స్పృహను, అవగాహనను కల్పిస్తున్నారు. జిల్లాలో 107 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 6 మోడల్ స్కూల్స్, 18 కేజీబీవీ, 13 జూనియర్ కాలేజీలు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు అధికారులు. వారానికోసారి జిల్లా కలెక్టర్ ఆరోగ్య పాఠశాలలను పర్యవేక్షిస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెంపుతో పాటు హెల్త్ పైన సమీక్షిస్తూ మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో కొద్దిగా మార్పు చూస్తా ఉన్నాం. మరి ఏవైతే వాళ్ళకు ఆరోగ్యం పైన దుష్ప్రభావాన్ని చూపించే వస్తువులు ఉన్నాయో వాటికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. చక్కని కార్యక్రమం. మరియు ఇది చేసే సమయం కూడా ఎలా ఉంటుందంటే ప్రేయర్ తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని కేటాయించడం జరిగింది. ఇది పిల్లలకే కాదు టీచర్లకు కూడా రకరకాల విషయాలపైన అవగాహన ఏర్పడుతుంది. అమ్మాయిలకు కూడా ఈ రక్తహీనత తగ్గడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనేది కూడా చెప్తున్నాం మేము. ఎందుకంటే రక్తం అనేది అమ్మాయిలకు కొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది. వాళ్ళు ఫ్యూచర్ మదర్స్ కాబట్టి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలని కూడా మేము చక్కగా వివరిస్తున్నాము. ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి, డ్రగ్స్ నిరోధానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారని చెబుతున్నారు స్టూడెంట్స్. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు చెబుతున్నారని అంటున్నారు. అయితే 20 రోజుల నుంచి మేము ఆరోగ్యం పట్ల చాలా నేర్చుకున్నాం. చాలా మంచి అలవాట్లు వచ్చినాయి. చాలా మంది అంతకుముందు మస్తు మంది అంటే జబ్బుతోటి అలా ఉండేవారు, కానీ ఇప్పటి నుంచి అందరూ మంచిగా ఉన్నారు. ఆరోగ్య పాఠశాలలో భాగంగా ప్రతిరోజు మాకు ప్రతి ఒక్క విషయం మీద మంచి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి టీచర్ మాకు మంచి ఎలాంటి పరిశుభ్రత, ఎలాంటి ఆహారం, పౌష్టికాహారం తీసుకోవాలని ప్రతి ఒక్కరూ సూచనలు ఇస్తున్నారు మాకు. గతంలో ఎప్పుడు పాఠశాలలో పాఠాలు తప్ప ఆరోగ్యాన్ని కానీ, పిల్లల ప్రవర్తన గురించి కానీ, వారి యొక్క నడవడిక గురించి కానీ చెప్పి లేరు. ఈ కలెక్టర్ గారు మనకు కొత్తగా స్టార్ట్ చేసి పిల్లల్ని ఈ దిశగా నడిపించడానికి ముందుకు వస్తున్నారంటే తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది మంచి కాన్సెప్టే కలెక్టర్ గారు తీసుకున్నది. దీనితో పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలా అని అనుకుంటే వాళ్ళతోటి తల్లిదండ్రులకు, విలేజ్ వాళ్ళకు అందరూ కొంచెం మంచి మార్గంలో నడవాలన్న ఉద్దేశంతో చాలా బాగా అనిపిస్తున్నాయి. మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంతోనే విద్యావంతులవుతారనే జిల్లా కలెక్టర్ ఆలోచనకు
జిల్లా వాసులు హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. కలెక్టర్ నిర్ణయంతో తమ పిల్లలకు మంచి ప్రవర్తనతో పాటు చదువు వంటబడుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.